మధ్య పాత కక్షలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఒక నిండు ప్రాణం బలైపోయింది ఈ పాత కక్షలకు. ఏం జరిగింది? చింతలపాటి మధు మాజీ సర్పంచ్, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన నిన్న రాత్రి సుమారుగా 11-12 గంటల మధ్య దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తుంది. మృతుడి భార్య ఆరోపిస్తున్నటువంటి కథనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ చింతలపాటి మధుసూదన్ని తీసుకెళ్లి 3 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువలో పడేసిరని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని లోతుగా అసలు ఏం జరిగింది, కాంగ్రెస్ నాయకులకు ఈ బీఆర్ఎస్ నాయకుని చంపాల్సినటువంటి అవసరం ఏంటి, మృతుడు భార్య ఎవరెవరు పేర్లను ఆమె బయట చెప్తుంది, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మేము ముందు తీసుకొద్దాం. ఒక హత్య కేసులో గతంలో అక్కడ ఒక సర్పంచ్, ఈయనకన్నా ముందుగా పనిచేసినటువంటి ఒక సర్పంచ్ 2018లో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు హతమార్చిర్రు. దాంట్లో ఇప్పుడు ఈ చనిపోయినటువంటి చింతలపాటి మధుసూదన్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఆ కేసు కోర్టులో నడుస్తుంది. ఈ మధుసూదన్ సాక్ష్యం చెప్తే వాళ్ళకు శిక్ష తప్పదు అని భావించినటువంటి నిందితులు ఈ బీఆర్ఎస్ నాయకుడిని హతమార్చినట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుందట. 2018 సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న కేసుకు సంబంధించి తుది విచారణ జరుగుతుంది. మధు ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధు సాక్ష్యం చెప్తే తమకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదని భావించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ దారుణ హత్యకు ఒడిగట్టారట. ముఖ్యంగా మృతుడి భార్య కొంతమంది పేర్లను తెర మీదకి తీసుకొచ్చింది. ఆమె నోటి ద్వారా చెబుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లను. 1 మిద్దె కిరణ్, 2 మారేపల్లి సతీష్, 3 కుంటిగొర్ల శ్రీను, 4 కట్టెబోయిన మల్లయ్య. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులట. వీళ్ళే తన భర్తను చంపారని మృతుడి భార్య ఆరోపిస్తుంది. అయితే ఈ మృతుడు యార్కారం, సూర్యాపేట జిల్లా యార్కారానికి సంబంధించినటువంటి వ్యక్తి. మొత్తం మీద యార్కారంలో కాంగ్రెస్ నాయకులంతా కూడా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఉన్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అనేటువంటిది అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి గతంలో హత్య కేసులో ఉన్నటువంటి మధును వేటాడి 3 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో పెట్టి ఎస్ఆర్ఎస్పి కాలువలో పడేసిరట. ఇది మొత్తం మీద పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని అంచనా వేయొచ్చు. ఈ పాత కక్షలు కాస్త రాజకీయ కక్షలుగా మారినాయి. సూర్యాపేట జిల్లాలో ఈ హత్య సంచలనంగా మారింది. నిన్న ఉదయం 11 గంటలకు బయటికి వెళ్ళినటువంటి మధు మళ్ళీ తిరిగి రాలేదు. చివరిసారిగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎవరైతే మృతుడు ఉన్నారో మృతుడి భార్యకి చివరిసారిగా, అంటే వాళ్ళ బంధువులతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ చివరిసారిగా నిన్న సాయంత్రం 4 గంటల పరిధిలో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ మాట్లాడిన క్రమంలోనే క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను, త్వరగానే ఇంటికి వస్తాను అని చెప్పి వాళ్ళ బావతో చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సాయంత్రం 4 గంటల వరకు వస్తారని అనుకున్నటువంటి మధు నైట్ 8:30 ప్రాంతంలో కూడా ఇంటికి రాలేదు. సుమారు 10-11 గంటల మధ్య 2 ఆడపడుచులు, మధుకు సంబంధించినటువంటి అక్క చెల్లెలు ఇద్దరు కూడా మధు వాళ్ళ ఇంటికి వచ్చి మధు భార్యతో మాట్లాడిర్రు. ఇంతవరకు మధు రాలేదు కాబట్టి మనం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేద్దామని ముందుగా రూరల్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే ఇది రూరల్ కాదు మీరు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే 11 గంటల ప్రాంతంలో టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి మృతుడి భార్య, తోబుట్టులు అందరూ కూడా కంప్లైంట్ చేసి వచ్చారట. వచ్చినాక అర్ధగంట గంటలో ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం వల్ల మళ్ళీ హూటాహూటిన అక్కడికి వెళ్తే పోలీసులు గోనె సంచిలో ఉండేటువంటి మృతదేహాన్ని చూపించిన తర్వాత వీళ్లకు అప్పుడు చనిపోయింది మధు అనేటువంటి విషయం తెలిసిపోయింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే తన భర్తను హత్య చేశారని పేర్లతో సహా ఆమె బయట చెప్తా ఉంది. అయితే ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు కేవలం ఈ సూర్యాపేట జిల్లాలో హత్య రాజకీయాలే కాదు, గతంలో కూడా ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సిపిఎం నాయకుడిని, మాజీ సర్పంచ్ని కూడా హత్య చేసిర్రు. బట్టి విక్రమార్క భార్య నందిని హస్తం ఉంది, కాంగ్రెస్ నాయకులను ఇండైరెక్ట్గా ప్రోత్సహించింది అనేటువంటి సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. అంటే కాంగ్రెస్ మొత్తం మీద
తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి హత్య రాజకీయాలకు శ్రీకారం చుడుతుంది అనేటువంటిది రాజకీయంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. హత్య రాజకీయాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి చెడు పేరు వస్తుంది. అక్కడక్కడ కార్యకర్తలు కావచ్చు, అక్కడక్కడ ఎమ్మెల్యే అనుచరులు చేసేటువంటి పనుల వల్ల. కాబట్టి రేవంత్ రెడ్డి హత్య రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి తన పార్టీ అయినా బయటి పార్టీ అయినా మళ్ళీ హత్య రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ఉండకూడదు అనేటువంటిది చాలా మంది రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పాత కక్షలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఒక నిండు ప్రాణం బలైపోయింది ఈ పాత కక్షలకు. ఏం జరిగింది? చింతలపాటి మధు మాజీ సర్పంచ్, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన నిన్న రాత్రి సుమారుగా